వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని ఆయన అధికారంలోకి వచ్చాక ఇప్పటికి దాదాపు ఆ కార్యక్రమాన్ని 4 సార్లు వాయిదా వేయడం జరిగింది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం కరోనాని సాగ్గా చూపిస్తుంది. వాస్తవ విషయం ఏంటి అని అంటే ఇందులో న్యాయపరమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియరెన్స్ తెచ్చుకోవడానికి ప్రభుత్వానికి టైం పడుతుంది. అందులో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలోనే ఏమిటంటే 5 సంవత్సరాల తర్వాత ఆ ఫ్లాట్ని వాళ్ళు అమ్ముకోవచ్చు లేదా బ్యాంకుకు తనఖా పెట్టుకోవచ్చు అన్నారు. దీనికి హైకోర్టు నో చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. అయితే వాస్తవ విషయం ఏంటంటే చాలా చోట్ల రైతులకి నష్టపరిహారం చెల్లించడంలో పూర్తిగా జాప్యం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తి కొంతమంది కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక మూడవది, గత ప్రభుత్వాలలో ఇచ్చినటువంటి భూములని నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి ఆ భూములని ప్రభుత్వం తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు వేసుకున్నటువంటి పాకలు కానీ లేకపోతే షెడ్లను కానీ కుక్లైన్స్ తోటి కూలగొట్టడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టు వాళ్ళు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పుని బేఖాతరు చేసి ఈ ప్రభుత్వం చాలా చోట్ల కూడా అట్లా కూల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఎమ్మినిగూరు నియోజకవర్గంలోనే గత ప్రభుత్వం జయనాగేశ్వరరెడ్డి గారి టైంలో పట్టాలు పంపిణీ చేస్తే అక్కడ పేదలు ఇల్లు వేసుకుంటే ఈ ప్రభుత్వం రాత్రికి ప్రొక్లైన్స్ అవి తీసుకెళ్ళి అక్కడ కూలగొట్టడము, ఇవన్నీ కూడా కోర్టు అనుకూలంగా వాళ్ళకి తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పుని బేఖాతరు చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భూముల్ని కూడా వీళ్ళు ఆ భూములు తీసుకొని మళ్ళీ మీకు సగం భూములు ఇస్తాననటం, ఆ పరిహారానికి రైతులు ఒప్పుకోకపోవటం, చాలా చోట్ల నెల్లూరు మన కృష్ణా జిల్లాలో కూడా సామూహికంగా తమ భూములు పోతాయని చెప్పేసి పురుగుల మందు తాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టుగా న్యాయపరంగా కూడా చాలా చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ పేరు మీద వైసీపీలో చాలామంది కూడా అతిపెద్ద భూదందాలకు తెరలేపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఫస్ట్ భూమి కొనుగోలు దగ్గర మొదలు పెడితే ఎక్కడైతే భూమి కొనుగోలు తక్కువ రేట్లు ఉంటాయో వాటిని ఎక్కువ రేట్లకు చూపించుకొని ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు సొమ్ము చేసుకున్నారు. ఉదాహరణకి ఆవు భూముల విషయం తీసుకుంటే అక్కడ వర్షాకాలం వచ్చినట్లయితే దాదాపు మన నడుముల లోతు పైన కూడా నీళ్ళు వచ్చేటువంటి భూములు, అంటే ఏమాత్రం నివాసానికి పనికిరానటువంటి భూముల్ని ప్రభుత్వం అక్కడ 15 లక్షలు 20 లక్షలు ఉన్నటువంటి భూముల్ని 60-50 లక్షలకు కూడా కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి కథనాలు కూడా మనం అందరం కూడా చూసాము. ఇక కొన్ని చోట్ల తక్కువ రేట్లు ఉన్నటువంటి భూముల్ని ఎక్కువ కొనుగోలు చేసి ఆ ప్రభుత్వ పెద్దలు వాటిని సొమ్ము చేసుకున్నారు. ఇక కొన్ని చోట్ల అయితే సెంటు భూమికి పట్టా కావాలనంటే ఇంత అని చెప్పేసి ఒక రేటును ఫిక్స్ చేసి కొనుగోలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా లబ్ధిదారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఆరోపణలు కూడా చాలా వినిపించాయి. ఇవన్నీ కూడా న్యాయపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా అసలు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం నిజంగా భూములని అట్లాగే ఇవ్వాలని సిద్ధంగా ఉంటే గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహకల్పన కింద దాదాపు ఉపయోగం 80% కంప్లీట్ అయినటువంటి ఇళ్ళని బాధితులకు పంచిపెట్టకుండా బాధితులకి ఎక్కడైతే ఆ బాధితులని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు నిజంగా మీరు ఇచ్చేటువంటి భూపట్టాలు కరోనా ఇవన్నీ లేకపోతే ఈ ప్రభుత్వానికి కరోనా అని సాగ్గా చూపకుండా నిజంగా మీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కానీ ప్రభుత్వానికి ఉంటే వాళ్ళ దగ్గర 2 లక్షల మంది వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎవరి పట్టా వాళ్ళకి ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది? వాళ్ళకి 55 లక్షల పెన్షన్లు పంచుతున్న వాళ్ళకి కేవలం 30 లక్షల మంది లబ్ధిదారులు వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇవ్వలేరు. వాళ్ళు ఎన్ని రోజులు పడుతుంది? ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు. ప్రభుత్వము ప్రజలని మభ్యపెడుతుంది.